ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ యూనివర్స్. ఈరోజు మనం 200 years ఎగో టెంపుల్ని విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది మిర్యాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అయితే ఈ టెంపుల్ చాలా 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 పురాతనమైనది. ఆల్మోస్ట్ 200 years కిందట పర్లాక్యముడి అంటే ఒరిస్సా రాజులు నిర్మించారని అక్కడ పంతులు గారు చెప్పారు. అసలు ఏంటి దీని కథ అని ఆ పంతులు గారిని అడగడం జరిగింది. ఒరిస్సా గజపతి రాజు గారి వాళ్ళ నానమ్మ గారు ఆవిడ తెచ్చిన కట్నం డబ్బుల్లో కొంత డబ్బును దాచి ఆవిడకి ఎంతో ఇష్టమైన రాధాకృష్ణుడిని ఒక గుడి నిర్మించారు. ఆ గుడే ఈ గుడి. ఇది చాలా అంటే చాలా అందంగా ఉండేది. రాను రాను మిగిలినవన్నీ శిథిలావస్థకు వచ్చాయి. చుట్టుపక్కల కూడా వాల్స్ ఉండి వాటికి మంచిగా కలరింగ్స్ ఉండి మంచి మంచి మండపాలు ఉండేవి. అవన్నీ శిథిలావస్థకు వచ్చాయి. ఈ టెంపుల్ గర్భగుడి మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు మనం రాధాకృష్ణ టెంపుల్లో లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి, ఎంట్రన్స్ తలుపులు అంతా బాగున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎదురుగా ఒక ద్వారం ఉంది, కానీ అది క్లోజ్ చేశారు. దాన్ని మనం అలా వెళ్ళడానికి అవ్వదు. పక్క నుంచి వెళ్ళి ఇంకో ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలోకి వెళ్తే మనం గర్భగుడిలోకి వెళ్ళేటట్టు. అంటే వీళ్ళు ఎదురుగా ఉండే ద్వారాన్ని కాకుండా పక్క నుంచి ద్వారం నుంచి గుడికి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. అక్కడ ఉయ్యాలలో రాధాకృష్ణ వాళ్ళని ఊపుతూ ఉన్నారు. అతనే ఆ గుడి పంతులు గారు. అదే రాధాకృష్ణ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇస్కాన్లో యాక్చువల్గా రాధాకృష్ణ మాత్రమే ఉంటారు, కానీ అక్కడ మనం చూసుకుంటే 3 విగ్రహాలు కనిపిస్తుంది. అదే రాధాకృష్ణతో పాటు రాధాకి ఎంతో ఇష్టమైన లలితాదేవి అంటే మనం పూజించే లలితాదేవి కాదు. రాధా చిలికత్తెల్లో లలిత అనే ఒక ఆవిడ ఉండేదంట. ఆవిడంటే రాధా గారికి చాలా ఇష్టం అంట, రాధాదేవి. సో తనకి ఎంతో ఇష్టమైన ఆ రాధాదేవిని కృష్ణుడి పక్కనే ఉంచేంత అదృష్టాన్ని కల్పించింది. రాధమ్మ. ఆ రాధమ్మ తనకి ఎంతో ఇష్టమైన చిలకత్తిని కృష్ణుడి పక్కనే తనకి ఈక్వల్ ప్లేస్ని ఇచ్చిందనమాట. ఇది రాధాకృష్ణుడు ఆయన్ని ఉయ్యాలలో ఊపుతూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చి మనం పూజ దర్శించి కృష్ణ, రాధాకృష్ణ, లలితాదేవిని మనం దర్శించుకుంటే ఎంతో పుణ్యం ఉంటుంది. అయితే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, కానీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. రీసెంట్గా పెయింటింగ్స్ వేయించారు. అక్కడ ఈ గుడిపై ఉండే శిల్పాలు దశావతారాలు ఉన్నాయి. నరసింహ అవతారం, వామన అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయి. ఇది గుడి చుట్టూ శిథిలావస్థలో వచ్చిన ప్లేసెస్ అన్నమాట. చాలా దేవతలు ఉన్నారు. నారదుడు, దేవతలు, విష్ణుమూర్తి. ఇది నరసింహ అవతారం అన్నమాట. చాలా 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 దేవతలు ఉన్నాయి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా 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 వస్తూనే ఉన్నాయి. ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు అన్నమాట. అప్పట్లో టెంపుల్స్కి ఇలా నిర్మించేవాళ్ళు. చాలా దేవతలు. గుడి చుట్టూ ఆవరణం చాలా బాగుంది. ఇక్కడ చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మ్యారేజెస్కి కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోషూట్స్. ఇటు నుంచి కూడా ఒక ద్వారం ఉంది. అలా ఆ చుట్టూ అది ఎంట్రన్స్ అన్నమాట. అలానే మనం వచ్చాం, అలా వెళ్ళామన్నమాట. ఇది టోటల్గా 2 years
2000 కాదు 200 ఇయర్స్ నాటిది టెంపుల్. ఇది ఎంట్రన్స్ నుంచి తీసిన ఫోటో. ఇది పంతులు గారు ఏదో చెప్తా ఉన్నారు, అంటే హిస్టరీ, ఆ పక్క ఉన్న అష్టకావులు, దిగ్గజాలు ఏవో చెప్పారు. వాళ్ళు కూడా ఉంటారంట. ఇటుపక్క రాధాదేవి, అటుపక్క లలితాదేవి, మధ్యలో కృష్ణుడు ఉన్నారు. ఇది మెలియాపుట్టులో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇది ఒరిస్సా గజపతి రాజు వాళ్ళ నాన్నమ్మ గారు కట్టించిన టెంపుల్. అది కూడా తను తెచ్చిన భరణంతో ఆవిడ స్వయంగా నిర్మించిందంట దగ్గరుండి. మరి అలా విశ్రాంతి కోసం, అలా దేవుడి దర్శనం కోసం ఇలా వచ్చి ఉండేవాళ్ళంట. ఈ టెంపుల్ నుంచి మనకి ఒక గుహ ఉండేదంట. ఇది రాజుగారి కోటకి కూడా దారి ఉందని అప్పట్లో ఉండేదని చెప్పారు. ఆ గుహ ఇప్పుడు 200 ఇయర్స్ అయింది కాబట్టి శిథిలావస్థకు వచ్చే ఉంటుంది. మేమందరం, మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాం. అక్కడ చాలా మంచి పిక్స్ తీసుకున్నాం. అక్కడ ఫోటోషూట్కి అందరికీ చాలా బాగుంటుంది. పంతులు గారు మాకు ఆ కథ అంతా వివరించారు, అంతా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరికొన్ని ఫొటోస్ వస్తాయి, చూడండి.